ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు భర్త రూపంలో ఉన్న నరహంతకుడు. ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి కూడా లేదు. అట్లాంటిది ఎలా చేశాడు, ఏ ధైర్యంతో చేశాడు? మానవత్వం అనేది లేకుండా అతి కిరాతకంగా భయానకరంగా చంపవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మనందరం మనుషులం, సొసైటీలో బ్రతుకుతున్నాం. ప్రతి వ్యక్తి కూడా ప్రాణానికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఏ ప్రాణం కూడా ఎవడి సొత్తు కాదు. ఏ విధంగా చేశాడు అంత ఎగ్జాక్ట్ గా స్కెచ్ చేసుకుని మరి తన భార్యను తానే చంపవలసిన అవసరం ఏముంది? రీసెంట్ గా హైదరాబాద్ లోని మీర్పేటలో జరిగిన మర్డర్ కేసు గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి భయం, బాధ్యత ఉండాలి. అలాగే ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసే హక్కు కూడా ఎవరికీ లేదు. ఈ కేసు గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను తానే చంపిన తీరు చూస్తే నన్ను భయానికి గురి చేసింది. ఇటువంటి కేసు గురించి నేను నా లైఫ్ లో ఎప్పుడు కూడా వినలేదు. అంత కసాయిగా ఆ అమాయకురాలను హత్య చేశాడు ఈ దుర్మార్గుడు. ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు? దీనివల్ల అతను ఏం పొందాడు? ఈ ఘటన హైదరాబాద్ లోని మీర్పేటలో ఒక అపార్ట్మెంట్ లో జరిగింది. గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా దర్యాప్తులో ఒక్కొక్క విషయం బయటికి చెప్తుంటే పోలీసులే షాక్ అయ్యారు. గురుమూర్తి పోలీసుల ముందు చెప్పిన విషయాలు ఇవి. 14వ తేదీన భార్య పిల్లలతో సంక్రాంతికి వస్తున్న సినిమాకు వెళ్లారు. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ వార్ల ఇంట్లో వదిలి ఇంటికి వచ్చారు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తాళి విసిరి మొహంపై విసిరింది. వెంటనే గోడకు అదిమి కొట్టాడు గురుమూర్తి. స్పృహ తప్పి పడిపోయింది అనుకున్నాడు గురుమూర్తి. కానీ చనిపోయిందని తెలుసుకున్న గురుమూర్తి శవం మాయం చేయాలని ప్లాన్ వేశాడు. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకుని శరీర భాగాలు అన్ని కోసి వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకెట్ లో నీళ్లు పెట్టి ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు ఉడికించాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశాడు. అనంతరం బోన్స్ కూడా బూడిదయ్యే వరకు కాల్చేశాడు. మొత్తం పొడి బూడిద చేసి 2 బకెట్లు తీసుకువెళ్లి చెరువులో పడేశా అని గురుమూర్తి పోలీసులకు చెప్పాడు. ఇక ఫినాయిల్ తో ఇంట్లో రక్తం క్లీన్ చేశానని గురుమూర్తి చెప్పాడు. అతడు చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా పోలీసుల దగ్గర ఆధారాలు లేవు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లతో పాటు అన్ని వస్తువులను కూడా ఫారెన్సిక్ టీంతో తనిఖీలు చేయిస్తున్నారు. హత్య కేసులో ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో పోలీసులు అయోమయానికి గురవుతున్నారు. చెరువులో కూడా గాలించిన ఒక్క ఆధారం కూడా లభించలేదని పోలీసులు ఇప్పటికే చెప్పేశారు. తన భార్యను హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవి అని పోలీసులను అతడు ప్రశ్నిస్తున్నాడు. మీ సంగతి కోర్టులో చూసుకుంటానని పోలీసులను గురుమూర్తి బెదిరిస్తున్నాడు. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా దొరకకపోవడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ముందుగా పోలీసులు సీసీటీవీ ఫోటేజ్ ని చూశారు. అక్కడ ఎవరైతే చనిపోయారో అంటే విక్టిమ్ ఉన్నారో ఆమె ఇంట్లోకి వెళ్లినట్టు సీసీటీవీ ఫోటేజ్ లో క్లియర్ గా ఉంది. కానీ బయటికి పోలేదు. అలాగే గురుమూర్తి హత్య చేసిన తర్వాత బకెట్ ని పట్టుకుని పోయిన సీసీటీవీ ఫోటేజ్ కూడా ఉంది. తనే హత్య చేశానని కూడా పోలీసులకు చెప్పాడు గురుమూర్తి. బట్ కోర్టుకి ఇతను దోషి అని నిరూపించాలి అంటే ఖచ్చితంగా ప్రూఫ్స్ కంపల్సరీ. దీనికోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎలాగైనా వాళ్ళు ప్రూఫ్ సంపాదిస్తారు. అంటే ఇక్కడ ఆ వ్యక్తి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా కూడా అతను ఎంత పక్కా ప్లాన్ మర్డర్ చేశాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అతనికి ఏమి తెలియనట్టు మాధవి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి మరి మీ అమ్మాయి ఏమైనా వచ్చిందా, నాతో గొడవ పెట్టుకుని ఎటో వెళ్లిపోయిందని చెప్పాడు. మీరు ఏమి కంగారు పడకండి, నేను చూస్తా అని చెప్పాడు. మాధవి వాళ్ళ పేరెంట్స్ భయంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే అక్కడ షాకింగ్ ఏంటంటే ఆ గురుమూర్తి వాళ్ళతోనే ఉన్నాడు. ఇతను మాత్రం కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులు మీర్పేటలోని అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. సీసీటీవీ ఫోటేజ్ ఆయన చుట్టుపక్కల వారిని అడిగాక పోలీసులకు ఒకటే అర్థమైంది. ఈ గురుమూర్తి మీద అనుమానం వచ్చి అతనికి కొంచెం గట్టిగానే అడగడం జరిగింది. అయితే చుట్టుపక్కల వారు ఒక బ్యాడ్ స్మెల్ వచ్చిందని కూడా పోలీసులకు చెప్పారు. ఆ టైంలో గురుమూర్తిని కూడా అడిగామని, అతను మా కుక్క చనిపోయింది అని, నేను దాన్ని చూడలేదు అని, అందుకే ఈ వాసన వస్తుంది మీకు అని చెప్పాడు. మళ్ళీ అలాగే కుక్కర్ విజిల్స్ కూడా బాగా వచ్చాయని కూడా పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు కొంచెం గట్టిగానే గురుమూర్తిని మందలించారు. అప్పుడు అతనే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇదే సమయంలో ఈ నెల 14వ తేదీ నుంచి రాత్రి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్ ఫోన్, సీసీ కెమెరాల రికార్డ్ ఫోటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు మిస్టరీని పోలీసులు దాదాపు ఛేదించారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎక్స్ సోల్జర్ గురుమూర్తి పకడ్బందీగా ప్లాన్ చేయడంతో పోలీసులకు సవాల్గా మారింది. అయితే ఈ మృతదేహాన్ని నరకడానికి ఉపయోగించిన కత్తి, చెక్క ముద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆ కత్తిని ఏం చేశాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత గురుమూర్తి డిఆర్డీఓలో ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మాధవిని పెళ్లి చేసుకున్నాడు. 2 పిల్లల తండ్రి అయిన భార్యను అనుమానించడం మానలేదు. అనుమానం పెనుభూతమై భార్యను చంపాలని స్కెచ్ చేశాడు.
సంక్రాంతి సెలవుల్ని అడ్డం పెట్టుకుని పిల్లల్ని అత్తమామ ఇంటికి పంపాడు. 2 రోజుల తర్వాత అంటే ఈ నెల 15న మాధవిని కిరాతకంగా చంపేశాడు. మటన్ కొట్టే చెక్క ముక్కను ఉపయోగించి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. కుక్కర్లో ఉడకబెట్టి ఆ తర్వాత ఎండబెట్టి పొడిగా మార్చాడు. పౌడర్ని జిల్లేలకు కూడా చందన చెరువులో కలిపేశాడు. 13 ఏళ్లు వీళ్ళు కలిసున్నారు. ఇది చిన్న టైం కాదు. అన్ని సంవత్సరాలు కలిసున్న భార్యని చంపడమేంటి, ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టడం ఏంటి? అంటే వీడు మనిషా మృగమా? ఇలా చేయడం వల్ల వానికి ఏమైనా లాభమా అంటే ఇంత జరిగిన తర్వాత అతని పని కూడా అయిపోతుంది. దీనివల్ల ఏమి తెలియని ఆ పసిపిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఏదైనా తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు. అలాగే ఒక ప్రాణం తీస్తే నీ ప్రాణం కూడా ఉండదు. అందరికీ ఒక లా అనేది ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో భయం బాధ్యతలతో బ్రతకండి. జై హింద్.